సీతా కళ్యాణ ఘట్టం అత్యంత ఉత్కృష్టమైంది. మనం లోకంలో ఎప్పుడైనా కళ్యాణం గురించి మాట్లాడతాం, కళ్యాణము అంటే అమ్మవారి పేరు మీదుగా ఉంటుంది తప్ప అయ్యవారి పేరు మీదుగా ఉండదు. శివ కళ్యాణం, కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం అలా ఉండదు. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం అని అమ్మవారి వైపు నుంచి పిలుస్తాం. సీతా కళ్యాణ ఘట్టమునందు ఒక విశేషం. అసలు విశ్వామిత్ర మహర్షి వచ్చింది సీతా కళ్యాణం కోసమే. దానికి కావలసినటువంటి అధ్యవసాయాన్నంతటినీ రామచంద్రమూర్తికి ఒక గురువుగా కట్టబెట్టాడు. నరుడిగా ఉన్నాడు కనుక రాముడు. ఆయనకి కావలసినటువంటి సంస్కారమునంతటినీ ఏర్పాటు చేసి ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క మిథిలా నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నాడు జనకుడు. జనకుడు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. విశ్వామిత్రుని యొక్క హృదయము వేరు. సీతారామ కళ్యాణం జరిపించాలి. రాముడు శ్రీరాముడు కావాలి అంటే సీతాసహితుడు కావాలి. సీతాసహితుడైతే తప్ప రామాయణం ముందుకు వెళ్ళదు. సీతాసహితుడైతే తప్ప రామకార్యము సాధింపబడదు. ఇప్పుడు శివధనస్సు ముందక్కడికి వెళ్ళిపోయింది జనక మహారాజు గారి ఇంటికి. ఈ ధనస్సుని అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు. ధనస్సు చూడవయా అంటే ఒక క్షత్రియుడు అభ్యంతరం పెట్టకూడదు. కాబట్టి క్షత్రియుడైనటువంటి రామచంద్రమూర్తి అంత పెద్ద ధనస్సుని చూపిస్తాను అంటే కాదనడు, తప్పకుండా చూస్తాడు. అలా గొప్ప ధనస్సు, అది పరమశివుడు ఎక్కుపెట్టిన ధనస్సు అంటే చూడవలసిందే అంటాడు. అందుకే ధనస్సుని అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు, బయటపడలేదు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. జనక మహారాజు గారు వచ్చాడు. మహాపూజ్యుడివి నువ్వు వచ్చావు, ఇంతకన్నా సంతోషం ఎక్కడుందన్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజించాడు. విశ్వామిత్ర మహర్షిని కూర్చోబెట్టాడు. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు అన్నాడు, వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు, సుక్షత్రియులు, దశరథ మహారాజు గారి బిడ్డలు. నా యజ్ఞ సంరక్షణం కోసం వచ్చారు. సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించారు. నాతో పాటు మిథిలా నగరానికి యజ్ఞం చూడడానికి, శివధనస్సుని చూడడానికి వచ్చారు. క్షత్రియులు కదూ, వాళ్ళకి ధనస్సు చూడడం ఇష్టం. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ. ఒక్కసారి ఆ ధనస్సుని చూపించు. దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. అది విశ్వామిత్రుడు అంటే. ఒక్కసారి శివధనస్సుని చూపించవయా జనక మహారాజా. చూపిస్తే వీళ్ళు పిల్లలు క్షత్రియులు కదూ, ఒకసారి ఆ ధనస్సు చూస్తారు. ధనస్సు చూసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అంటే తను వెళ్ళిపోతాడు హిమవత్ పర్వతానికి. కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు. ఇంకా తనని అనుగమించమని అడగడు. ఎందుకని? తన కార్యం పూర్తయిపోయింది. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసేస్తాడు. అలా అంటాడా పైకి? నీకు వివాహం చేస్తానంటాడా? అండవు. ఎంత గాంభీర్యం అనకుండా ఏది ధనస్సు చూపించు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటాడు. నిజమే, ఇంటికే వెళ్ళిపోతారు. ఎవరితో? భార్యలతో. ఆశ్రమం మారుస్తాడు అక్కడ. అది విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం. అందుకని ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజం. దాన్ని చూసి ధనస్సుని వాళ్ళు కృతకామౌ, వాళ్ళు కోరిక తీరిన వాళ్ళు అవుతారు. ఎందుకని? నృపాత్మజౌ, రాజకుమారులు కనుక వాళ్ళకి ధనస్సుల యందు ప్రీతి ఉంటుంది కనుక ఒక్కసారి చూపించు అన్నాడు. ధనస్సు చూపించు అంటే మిగిలిన కథ జనకుడు చెప్తాడు. అయ్యో తప్పకుండా చూపిస్తాను, కానీ ఆ ధనస్సు వెనక ఒక కథ ఉంది, అది చెప్పాలన్నాడు. అదే కదా విశ్వామిత్రుడు కావాలి. తను బయటపడకూడదు. జనకుడి నోటి వెంట రావాలి ఆ మాటలు. వినడానికి అభ్యంతరం ఏముంటుంది? ధనస్సు చూపిస్తారు, ధనస్సుకో కథ ఉందని చెప్తాడు. వింటున్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వింటున్నారు. జనకుడు మొదలుపెట్టాడు, ఈ శివధనస్సు గురించి చెప్తాను, దీని గురించి చెప్పే ముందు నా కూతురు గురించి చెప్పాలన్నాడు. ఇదే కదూ కావలసిన విషయం. అందుకని ఆయన అన్నాడు, అధమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకానొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతున్న సమయంలో భూమిలో నుండి ఉద్ధిత అన్నాడు. పైకి లేచింది ఇలా ఒక ఆడపిల్ల. ఆమె ఏదో చిన్న పిల్ల, చంటి పిల్ల, మందసంలో దొరికింది, పద్మావతీదేవి దొరికినట్టుగా పద్మముల మధ్యలో ఒక పెట్టెలో దొరికిందని రామాయణంలో లేదు. ఆమె ఉద్ధిత, పైకి లేచింది భూమిలోంచి. నాగటి చాలు తగిలి పైకి లేచి ఆమె నిలబడింది.
జనక మహారాజు గారు ఎత్తుకున్నాడు ఆ పిల్లని. పూర్వం అష్టవర్షేత్ భవేత్ కన్యా కదా, ఆ పిల్లని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని నిలబడ్డాడు. ఈ అనుమానంతో పైకి చూశాడు. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. సీతమ్మే చెప్పింది ఆ విషయం అయోధ్యకాండలో. అంతరిక్షేచమాగుప్త ప్రతిమా మనుషీకిల ఏమమేతన్నరపతే ధర్మేణ తనయాతవా అంది అంతరిక్షం. ఏమయ్యా, అంతరిక్షేచమాగుప్త ప్రతిమా మనుషీకిల, ఆ పైనుంచి మాట్లాడుతూ ఆమె మనుష్యకాంత కాకపోవచ్చు, మనుష్యకాంత ఎలా పుట్టాలో అలా పుట్టినది కాదు, కానీ ఆమె మనుష్యకాంతగా ఉందామని వచ్చింది. రాముడికి సీతమ్మకి శ్రీరామాయణంలో ఉన్న భేదం అది. రాముడు ఎప్పుడూ నేను నరుణ్ణే అన్నాడు. సీతమ్మ పుట్టుకతోటే నరకాంత కాదు, నరకాంత అన్న వేషం కప్పుకుంది. అందుకే చాలా చోట్ల బయటపడిపోతుంది, నేను నరకాంతను కాను. ఆమె మాయాస్వరూపిణి. మాయ పరమేశ్వరుని యొక్క అధీనమై ఉంటుంది. అంతరిక్షంలోంచి మాట వినపడిందమ్మా, ధర్మేణ తనయాతవా, ధర్మము చేత ఈమె నీకు కుమార్తెయే. నీకు కుమార్తెగా లభించాలన్న కోరికతోటే ఆమె నీకు కూతురుగా వచ్చింది. ఎందుకు వచ్చింది? శివధనస్సు ఉంది అక్కడ. సీతా కళ్యాణం అంతా ధనస్సుతోటే ముడి, అందుకని అక్కడికి వచ్చింది ఆవిడ. అందుకని ధర్మేణ తనయాతవా, నీకు కూతురే అంది. అయితే నాకు కూతురే అన్నాడు. పేరు ఆయన పెట్టలేదు, ఆమె పెట్టుకుంది. పైకి వస్తున్నప్పుడే భూమిలోంచి సీత అని పేరు పెట్టుకుని వచ్చింది. అందుకని సీత అన్న నామకరణము జనక మహారాజు గారు చేశారని రామాయణంలో లేదు. నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు ఆయన. బయటికి వచ్చిన పిల్ల సీత అని పేరు పెట్టుకుని పిలువబడింది. జనకుణ్ణి అనుగ్రహించింది కనుక జానకి. కాబట్టి నేను బాలకాండలో ఇది లేదు, అయోధ్యకాండలోంచి కలుపుకొచ్చాను. కాబట్టి ఒకనాడు అంతరిక్షం ధర్మము చేత ఆమె నీ కుమార్తెయే అన్న కారణం చేత నేను ఆమెని నా ఇంటికి తీసుకొచ్చాను. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది. నేను ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాను అన్నాడు. ఎందుకు అలా ప్రకటించడం? వీర్యశుల్క అంటే పరాక్రమవంతునికి ఇస్తానండం. పరాక్రమం ఉన్నవాడని గుర్తేమిటి? ఎవరు శివధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఎందుకు ఆ మాట అనడం జనకుడు? యోగ్యుడైన వాడెవరో నిర్ణయించి కన్యాదానం చేయలేడా? జనకుడు అమాయకుడా? కాదు. ఆయనకు ఒక విషయం తెలుసు, ఈ పిల్ల నరకాంత కాదు, ఈమె నరకాంతగా వచ్చింది. ఈమె మాయాస్వరూపం. ఈమెని వహించగలిగినవాడు, భరించగలిగినవాడు, ధరించగలిగినవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు ఎక్కడో నరుడి రూపంలో పుట్టాడు. నరుడిగా ఉన్నవాడు కాబట్టి బయటపడడం. నేను నరుణ్ణంటాడు కాబట్టి దొరకడు. శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తానంటాను. శివధనస్సు ఒక్క ఎవడు పరమేశ్వరుడు అవతారముగా వచ్చాడో వాడే ఎత్తగలడు, మిగిలిన వాళ్ళు ఎత్తలేరు. ఇది జనకుడి లెక్క. అందుకు ఆమెని వీర్యశుల్కని చేశాడు. చెప్పుకున్నాడు తనే తర్వాత, వీర్యశుల్కాం మమసుతాం సీతాం అని ఒక చోట చెప్పుకున్నాడు. నేనే ఈమె నాకు ధర్మము చేత కుమార్తె అయిన దానిని వీర్యశుల్కని చేశాను అన్నాడు. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత మాత్రమే పొందబడుతుంది అని ప్రకటించాడు. ప్రకటించి ఈ శివధనస్సు గురించే చెప్పానయ్యా విశ్వామిత్ర. ఈ శివధనస్సు మా ఇంట న్యాసముగా ఉన్నది. న్యాసం అంటే విక్షేపింపబడి ఉన్నది. ఎవరి చేత? శివుని చేత. మా వంశంలో ఒకరికి ఇచ్చాడు ఆయన, ఇచ్చి పెట్టుకోమన్నాడు ఇంట్లో. ఎందుకు? ఆయన సర్వమెరిగిన వాడు కనుక. ఆయనకి తెలుసు ఎదర ఇంత జటిలమైన ఘట్టం వస్తుంది, అప్పుడు ఈ శివధనస్సే జవాబు చెప్పాలి. అందుకని ధనస్సు ఇక్కడుంది. కాబట్టి ఓ విశ్వామిత్ర మహర్షి, ఆయన అలా అనడు. విశ్వామిత్ర మహర్షి అనడు, హే బ్రహ్మన్, హే భగవన్ అంటూ ఉంటాడు. గురువు గారిని పిలిచేటప్పుడు అది అంత గౌరవం. హే బ్రహ్మన్ అంటాడు. బ్రహ్మమిరిగినవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమిరిగి బ్రహ్మమైనవాడా, హే భగవన్. నీకు భగవంతుడికి అభేదం, గురువు పరబ్రహ్మస్వరూపం, అందుకని హే భగవన్ అని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ కథ శివధనస్సుతో ముడిపడింది కాబట్టి ఇప్పుడు శివధనస్సు చూపించు అని అడుగుతున్నావు. ఈ పిల్లలకి చూపిస్తాను. చూపించే ముందు నేను ఈ మాట చెప్పాలిగా.
అందుకుని చెప్తున్నాను. అయితే ఇంకా కొంత కథ ఉంది బ్రహ్మన్, అది కూడా మీరు వినాలి. నేను ఆమెని వీర్యశుల్క అని ప్రకటించిన తరువాత ఆమె అందచందములను గురించి రాజులందరూ తెలుసుకున్నారు. మొదట రాజులందరూ ఒక్కొక్కడొక్కొక్కడు వచ్చాడు సీతమ్మని చేపట్టాలన్న కోరికతో. సాధ్యం కాదని జనకుడికి తెలుసు. తెలిసిన ఎవరు పట్టుకోగలడో చూడాలి కదూ, అందుకని రాజులందరినీ అనుమతించాడు. ఒక్కొక్కడు వచ్చాడు, శివధనస్సుని చూశాడు, ఎత్తలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అయిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ అవమానపడి ఓ సంఘం పెట్టుకున్నారు. ఉరే, మనని అవమానించడానికి వీర్యశుల్క అన్నాడరా, ఆ శివధనస్సు ఎక్కువ పెట్టేవాడు ఎవడో. కొన్ని వేల మంది రాజులం వెళ్ళాం, ఒక్కడు ఎక్కువ పెట్టలేదు. వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెళ్ళవలేదు. సీతమ్మ పెళ్లి ఎందుకు అవ్వలేదంటే విల్లు ఎక్కువ పెట్టే రాజేయుడు అంటాడు. అంటే అవమానమేనా కాదా? ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళవలేదు, మన బతుకు బయటడింది, మనమేమో ఎందుకో పనికి మారిన వాళ్ళం అని చెప్పి లోకంలో తెలుస్తోంది. వాళ్ళకి కోపం వచ్చి ఎలా అయినా జనక మహారాజు గారిని నిగ్రహించి ఆ పిల్లని ఎవరు చేపట్టాలి తర్వాత నిర్ణయిద్దాం, ముందు జనకుణ్ణి యుద్ధంలో ఓడించి బందీకృతుణ్ణి చేయడమో సంహరించడమో చెయ్యాలి, కాబట్టి రెండన్నారు. అలా ఉంటుంది విచిత్రం లోకంలో. కాబట్టి ఏదో అప్పటి వరకు ఎలా ఉన్నా ఎన్నికలు వచ్చేటప్పటికి సీట్ల సర్దుబాటులా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వస్తే జనకుడు అంతఃపురంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. కొంతకాలానికి శరీరము ఏ సంభారములు ఉండడం చేత నిలబడుతుందో ఆ సంభారములు అయిపోయాయి అంతఃపురంలో. అంటే తిండి గింజల దగ్గర నుండి పూర్తయిపోయి. అప్పుడు ఎలా? బయటికెడితే రాజులు పట్టుకుంటారు, అంతఃపురంలో ఉంటే ప్రాణాలు పోతాయి, అన్నం లేదు కాబట్టి. అప్పుడు నేను దేవతలందరినీ ఉద్దేశించి తపస్సు చేశాను. అప్పుడు నేను అంత పెద్ద తపస్సు చేస్తే దేవతలందరూ కూడా దేవగణాం సర్వాం తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సుకి వాళ్ళు మెచ్చుకుని దేవగణములనన్నిటినీ కూడా నాకు బలంగా, నాకు తోడుగా, నన్ను సమర్థించమని నా సైన్యంగా పంపించారు. పంపిస్తే నేను ఈ దేవగణాలన్నిటినీ తీసుకుని, ఈ సైన్యాన్ని తీసుకుని బయట విడిది చేసి ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాను. వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు. ఆ తర్వాత ఇది భూమి మీద ఉన్న రాజులతో సరిపోలేదు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చారు. దేవతలు కూడా ఎక్కువ పెట్టలేదు. హే బ్రహ్మన్, విశ్వామిత్ర, ఈ శివధనస్సు ఇలాగే ఉంది, ఈ పిల్ల ఇలాగే ఉంది, మధ్యలో నేను ఎదురు చూస్తూ అలాగే ఉన్నాను. దేనికోసం? జనకుడు బయటపడ్డాడు. ఎవడు నరుడుగా ఉన్నాడో, ఎవడు నరుడిగా భూమి మీద తిరుగుతున్న పరబ్రహ్మమో వాడెత్తాలి. వాడు నేను పరబ్రహ్మమని అండం. ఎందుకంటే వాడు నరుడిగా వచ్చాడు, అందుకే ఈమె నరకాంతగా వచ్చింది. లేకపోతే ఆమె నరకాంతగా ఎందుకు రావాలి? కాబట్టి నరుడిగా ఉన్నాడు కనుక నేను నరుణ్ణి అంటాడు, కానీ నేను పరబ్రహ్మాన్ని అండవు. కానీ ఎవరు పరమేశ్వర ధనస్సు ఎక్కువ పెడతాడో వాడే పరమేశ్వరుడు. శివుడు కేశవుడు మళ్ళీ లేనిపోని అల్లరి తీసుకురాకండి, ఉన్నదొక్కటే పరబ్రహ్మం అంతే. కాబట్టి ఆ ధనస్సు ఎక్కువ పెట్టేవాడి కోసం ఎదురు చూస్తున్నాను. మంచిదే, ధనస్సు చూపించమని అడుగుతున్నారు మీరు, పిలిపిస్తాను, వచ్చేస్తుంది. ఎంతసేపు సైనికులు పట్టుకొచ్చేస్తారు ధనస్సుని. ఈ పిల్లాడు ఒకవేళ యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఒకవేళ నేను ఆ ధనస్సు తీసుకొచ్చిన తర్వాత పెట్టి మూత తీయండి చూస్తానంటాడుగా, పెట్టి మూత తీస్తాను. క్షత్రియుడు కదూ, సంతోషంగా ఉంటుంది. ఇలా చూసి వెళ్ళిపోతాడేమిటి? ఓసారి ముట్టుకోనా అంటాడు, ముట్టుకున్నాక పట్టుకోనా అంటాడు, పట్టుకున్నాక ఎత్తనా అంటాడు, ఎత్తాక వింటినారి విప్పి కట్టనా అంటాడు, కట్టాక సంధించనా అంటాడు. అంత ఓటి చేస్తే ఎంత ఎత్తి పొడిచాడో. యద్యస్య ధనుషో రామః కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం. అది ఆయన సంతోషం. నా కూతురు అయోనిజాం, నా కూతురని నా భార్యకి నాకు పుట్టిందనుకుంటున్నావేమో. అయోనిజాం, అయోనిజ. సీతాం, తన పేరు తాను పెట్టుకున్న పిల్ల. సీతాం దద్యాం దశరథేరహం, నేనిస్తా ఆ పిల్లని.
అదేమిటయా మరి అంత స్వతంత్రాల్ని నువ్వు ఇవ్వడం ఏమిటి అంటే, నన్ను తండ్రిగా వరించింది కాబట్టి కన్యాదానం నేనే చేస్తాను. నా జన్మ సౌభాగ్యం కదూ, శ్రీ మహాలక్ష్మి నా ఇంట పుట్టింది. అందుకే సీతా కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సీతా కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకాన్ని ఎవరు చదువుతారో ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యమే మంత్రంగా మారుతుంది పెళ్లిలో. అందుకే సీతా కళ్యాణ ఘట్టం చేసేటప్పుడు లోకంలో ఒక ఆచారం కూడా ఉంది. రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పిస్తుంటారు, ఇయం సీత మమ సుత అని. ఎందుకంటే అలా చెప్పి అలా చూసిన వాళ్ళకి 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తారు తొందరలో, రామచంద్రమూర్తి లాంటి వరుడు వస్తాడు. 2, మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయింది కదండి అంటే రామచంద్రమూర్తిని నువ్వు పొందుతావు. అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం, పరమేశ్వరుణ్ణి చేరుతావు. అందుకే సీతారామ కళ్యాణం లోకంలో అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. కనుక ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ ధనస్సుని కానీ పిల్లవాడు ఎక్కువ పెడితే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, దశరథుని కొడుకి పిల్లాడికి ఇస్తాను అని వెంటనే ఓ నవ్వు నవ్వి అన్నాడు, త్వగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఆ మనుష్యుడు దశరథ కుమారుడు ఈ పిల్లవాడా ఎక్కువ పెట్టేది? దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు ఎక్కువ పెట్టలేకపోయారు. కడుపులో ఆలోచన వేరు, నరుడు ఎక్కువ పెట్టాలి. కానీ ఒక పక్క ఎంత చిన్నతనం చేశాడో చూడండి. దేవతలే చేయలేదు, నరుడేం చేస్తాడు? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక మనుష్యుడేమి ఎక్కువ పెడతాడయా? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. అదేం ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే ఏం మాటలేమిటి? దాన్ని పట్టుకుని ఎత్తి నించోపెట్టాలి, నించోపెట్టి దాన్ని అలాగే పట్టుకుని వంగాలి, వంగి కింద కట్టినటువంటి తాడు విప్పాలి, విప్పి ఆ పైకి వెయ్యాలి, వేసి ముడి వెయ్యాలి, ముడి వేసి ఆ వింటినారిని ఆకర్ణాంతం లాగాలి టంకారానికి. అలా చేయగలడా? అంత శివధనస్సునెత్తి పట్టగలడా? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే. ఎంత ఎత్తి పొడిచాడు! త్రికాల వీధి అన్నీ తెలుసున్నవాడు. ఆయన ముందే చెప్పాడు, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు, బయటపడ్డా. విశ్వామిత్రుడు మాట్లాడలేదు. వెంటనే 5000 మంది బలిష్టమైనటువంటి వారు, బాగా పొడగరులైనటువంటి వారిని సైనికుల్ని పిలిచాడు. 5000 మంది సైనికులు మంజూషని తోసుకొచ్చారు. మంజూష అంటే పెట్టె. అందులో ఉంది 8 చక్రముల పెట్టె అని రాశారు వాల్మీకి మహర్షి. అందులో పెట్టారు శివధనస్సుని. అంటే ఎంత బరువైనటువంటి ధనస్సో, ఎంత దివ్యమైన ధనస్సో చూడండి. అంటే అసలు ఆ ధనస్సు ఎత్తి పెట్టడానికి లౌకికమైన బలం చాలదో తెలిసిపోట్లా. అది నరుడు ఎత్తేది కాదది. అది ఎంతటి బలవంతుడు ఎత్తడు. దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో, ఎవడు నిలబెట్టగలడో, అది ముట్టుకోవడానికి అర్హత ఉన్నవాడో వాడే ఎత్తగలడు. విశ్వామిత్ర మహర్షి ఆ పెట్టె తీసుకొచ్చిన తర్వాత ఇలా చూశారు. చూసి విశ్వామిత్రస్తు ధర్మాత్మ, పరమధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడి వంక ఇలా చూసి, వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. లోపల ఎంత సంతోషమో! నా శిష్యుడిగా ఉన్నవాడు పరబ్రహ్మం, ఆ పరమేశ్వరుడు శిష్యరికం చేస్తున్నాడు, నా ఆజ్ఞ మేరకి కదులుతాడు ఇప్పుడు అని. వత్స, ఎంత ప్రేమో తన శిష్యుడి మీద గురువుకి. రామ ధనుప్పస్య, చూడ ధనస్సు సారి, ఇది రాఘవమబ్రవీత్ అంతే అన్నాడు. అంతే. ఎక్కువ పెట్టు, దాన్ని వింటినారి కట్టు, ఏదో లాగు, ఏమీ అనలేదు. అడిగింది ఎవరిని? రాముణ్ణి అడిగాడు. రాముడు వెళ్ళి ఆ పెట్టె మూత తీశాడు. ఆయనెంత చమత్కారం! ఆయన ఎక్కడా బయటపడ్డాడు. పెట్టి మూత తీసి ఆయన ఇలా చూశాడు. చూసి
విశ్వామిత్రుడి వంక తిరిగి, హే బ్రహ్మన్, నేను ఈ ధనస్సు వంక చూశాను. ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తారా? ముట్టుకోనా అని అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు, బాఢం, అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు. అన్నాడంతే ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలా అమ్మో అని వచ్చేస్తాడు, అంతేగా పెట్టి మోతెట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు. అందరూ 5,000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు. ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస దద్ధను తత్తభంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు. అలా నోళ్లు తెరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం, వింటినారి లాగడం, అది మధ్యలోకి 2 ముక్కల కింద విరిగిపోవడం అయిపోయింది. పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడినట్టయి అంతఃపురం అంతా కదిలిపోయింది. ఆ చప్పుడికి, ఆ ధ్వనికి, ఆ కాంతికి అక్కడున్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. 4 నిలబడ్డవాళ్ళు. 1 రాముడు, 2 లక్ష్మణుడు, 3 విశ్వామిత్రుడు, 4 జనకుడు. వీళ్ళు 4. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు, ఎక్కడో నరుడి రూపంలో ఉన్నాడని వెతుకుతున్నాడు. చూశాడంతే, పరవశించిపోయి, అబ్బా, ఇన్నాళ్లకి నాకు అల్లుడు దొరికాడు, శివధనస్సుని ఎక్కుపెట్టగలిగిన వాడు దొరికాడు. అంతే విశ్వామిత్ర మహర్షి వంక చూసి, అత్యద్భుతం అచింత్యంచ అతర్కితమిదమ్యా అన్నాడు. ఇది అత్యద్భుతం, నేను ఊహించలేదు. అత్యద్భుతం అతించంచ అతర్కితమిదమ్యా, ఇంకా దీని మీద వాదన లేదు అని, జనకానాం కులే కీర్తిం నా హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. నా కూతురు మహాభాగ్యాన్ని పొందింది. నా కూతురు రామచంద్రమూర్తికి ఇల్లాలు కాకపోతోంది. వెంటనే సువర్ణ కలశాన్ని జలములతో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తానని నీళ్లు పోయిపోయాడు రాముడి చేతిలో. ఇక్కడ చెప్పలేదు మహర్షి, మళ్ళీ అయోధ్యకాండలో చెప్పారు. మొన్న మీతో ప్రస్తావన చేశా. దీయమానాం నతుతత ప్రతిజగ్రాహ రాఘవ. ఆయన అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. కన్యాదానం చేస్తానని నీళ్లు పోస్తుంటే అలా నేను పుచ్చుకోను. అయోధ్యాధిపతి మా తండ్రి ఉన్నాడు దశరథ మహారాజు, నన్ను కన్న తండ్రి, ఆయన నిర్ణయం చెయ్యాలి నా పక్కన ఎవరు ఇల్లాలుగా ఉండాలో. కాబట్టి ఈ వార్త దశరథ మహారాజు గారికి పంపించండి. పంపిస్తే దశరథ మహారాజు గారు బయలుదేరి వచ్చి ఈ పిల్ల నాకు ఇల్లాలుగా ఉండడానికి యోగ్యమే అని నిర్ణయం చేస్తే అప్పుడు ఆమెని స్వీకరిస్తాను. మరి ధనస్సు ఎందుకు ఎక్కుపెట్టావు? నేను క్షత్రియుణ్ణి, నా గురువు ఆజ్ఞాపించాడు, చూడమన్నాడు, ఎక్కుపెట్టమన్నాడు, ఎక్కుపెట్టాను, అంతవరకే. పిల్లని తీసి స్వీకరించడం భార్యగా నా చిత్తం కాదు, మా తండ్రి చెప్పాలి, అది ఆయన ధర్మం. అందుకే అంత జాగ్రత్తగా నడిపారు మహర్షి, అంత గొప్పగా నడిచింది రామాయణం. కాబట్టి ఇప్పుడు 3 రోజులు రాత్రింబవళ్ళు వేగంగా వెళ్ళగలిగిన గుర్రాల మీద ప్రయాణం చేయగలిగినటువంటి సుశిక్షితులైన వ్యక్తులు వెడితే తప్ప అయోధ్యానగరాన్ని చేరలేరు. అంత దూరంలో ఉంది మిథిలానగరం. 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు దశరథ మహారాజు గారి యొక్క అయోధ్యానగరానికి వెళ్ళారు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. వెళ్ళారు, జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. జనకుడు మీకు నివేదించమన్నాడు, తొందరగా బయలుదేరి రమ్మన్నాడు, మీరు ఆ పిల్లని మీ కోడలుగా చేసుకోవలసింది కోరుకుంటున్నాడు అన్నారు. వెంటనే దశరథ మహారాజు తన పురోహితుల వంక, మంత్రుల వంక చూశాడు. వశిష్ఠ మహర్షి మొదలైన వారి వంక చూసి ఒక మాట అన్నాడు, యది రోచతే వృత్తం జనకస్య మహాత్మనః అన్నాడు. మీకు జనకుని యొక్క ప్రవర్తన, జనకుని యొక్క నడవడి ఇష్టపడిందా అని అడిగాడు. ఆయనకి ఆ ఇంట్లో భక్తి, పూజ, వ్యవహారం అలవాటు. ఆ ఇంట్లో ఆయన కొడుక్కి పిల్లనిద్దామనుకున్నవాడు కనీసం బొట్టెట్టుకునైనా ఆయన ఇంటికి వెళ్ళాలి. బొట్టెట్టుకోకుండా పిల్లనిస్తానని వెళ్ళిన వాడి పిల్లని ఆయన ఎలా చేసుకుంటాడు? అసలు చేసుకోడు కదా, ఎంత అర్థరహితం. కాబట్టి ఇది రోచతే వృత్తం, అసలు జనకస్య మహాత్మనః, జనకుని యొక్క ప్రవర్తన ఎటువంటిది, ఆయన నడవడి ఎటువంటిది, మనకి ఆయనకి పొత్తుతుందా? ఇద్దరికీ సంస్కారమునందు ఒకటైన బుద్ధి ఉండాలి. కాబట్టి జనకుని యొక్క
ప్రవర్తన మీకు నచ్చితే, నడవడి నచ్చితే మనం వెడదాం. ఏం చెప్పమంటారు? వెంటనే పురోహితులు అన్నారు, తప్పకుండా మహాత్ముడు జనకుడు, మనం వెడదాం అన్నారు. సరే అయితే బయలుదేరండి, ఇంకా ఆలస్యం ఎందుకు? మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చెయ్యకూడదు, బయలుదేరండి అన్నాడు. తాను వృద్ధుడు, నేను వెనక వస్తాను. ముందు కోశాధిపతులందరూ కూడా తగినటువంటి కానుకలు తీసుకుని ముందు బయలుదేరాలి. ప్రభువు వెడుతున్నాడు అంటే పొంచి ఉంటారు శత్రువులు. నాకు రక్షణగా ఆశ్విక దళం, పదాతి దళం అంతా బయలుదేరాలి. నాకన్నా ముందు పురోహితులు వెళ్ళాలన్నాడు. అందరూ బయలుదేరారు. దశరథ మహారాజు గారు వెళ్ళాడు. మిథిలా నగరానికి వెళ్ళాడు. జనక మహారాజు ఎదురొచ్చాడు, స్వాగతం పలికాడు, తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి, మా అమ్మాయిని మీకు ఇద్దాం, మీ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం, మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోవలసింది అన్నాడు. దశరథ మహారాజు గారన్న మాట ఎంత గొప్పదో తెలుసా అండి. ఆయన అన్నాడు, దాత ఉంటే కదూ ప్రతిగ్రహీత, దాత లేనాడు ప్రతిగ్రహీత ఎక్కడున్నాడు అన్నాడు. వేదం యొక్క హృదయాన్ని చెప్పాడు. అంత గొప్ప మాట అన్నాడు దశరథ మహారాజు. సరే కూర్చున్నారు. కూర్చున్న తరువాత ఎవరి వంశం ఎటువంటిది, ఇరువంశములు తెలియాలి. తెలిస్తే కదూ వివాహం చేయడం. మహానుభావుడు, ఇంటి పురోహితుడంటే అది. రామచంద్రమూర్తికి పేరు పెట్టి యుగాలు మారిపోయిన లోకాన్ని ఉద్ధరించడానికి పౌరోహిత్యం ఒప్పుకున్నవాడు వశిష్ఠ మహర్షి. ఆయన కర్మ కాలిపోయా. ఆ వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క పేర్లు అటువంటివి. అంత గొప్పవాళ్ళు. కూర్చోపెట్టారు. జనక మహారాజు గారి పక్షాన్న శతానందుడు. శతానందుడు అంటే సామాన్యుడు కాడు, గౌతమ మహర్షి అహల్య యొక్క సంతానం. శతానందుడు అటువైపు కూర్చున్నాడు. విశ్వామిత్ర వశిష్ఠ మహర్షులు ఇటువైపు కూర్చున్నారు. కూర్చుని వాళ్ళందరూ చెప్తున్నారు, ఇరువంశములు సరిపోతాయా, ఈ ఇద్దరు పిల్లలకి పెళ్లి చెయ్యొచ్చా, దశరథుడు జనకుడు వియ్యం అందచ్చా, అది అక్కడ నిర్ణయించవలసింది. అసలు దశరథ మహారాజు గారి వంశం ఏమిటి? దశరథ మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళెవరు? దశరథుడు చెప్పుకోవడం కాదు. దశరథుడు చెప్పుకుంటే 10 మందిలో కొన్ని చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఇంటి పురోహితుడు చెప్పాలి. పురోహితుడంటే పురము యొక్క హితమును కోరువాడు. అవతల పక్షాన్ని కూడా సంతోషంగా ఉండాలి. నిష్పక్షపాతంగా చెప్పగలిగిన వాడై ఉండాలి. అందుకని వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు. అవ్యక్తమైనటువంటి స్వరూపమునందు పరబ్రహ్మం ఉండేది. అవ్యక్తమైన స్వరూపము నుండి పరబ్రహ్మము వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కొడుకు మరీచి. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపుని యొక్క కుమారుడు సూర్యనారాయణమూర్తి, సూర్యభగవానుడు. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకు మనువు. ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకువే మొట్టమొదట అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభం చేశాడు. అక్కడ ప్రారంభమైంది వంశం అన్నాడు. అని ఆ ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి. ఆ కుక్షి యొక్క కుమారుడు వికుక్షి. ఆ వికుక్షి యొక్క కుమారుడు బాణుడు. బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు. ఆ అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు. ఆ పృథువు యొక్క కుమారుడు త్రిశంకువు. ఆ త్రిశంకువు యొక్క కుమారుడు దుందుమారుడు. దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత. మాంధాత యొక్క కుమారుడు సుసంధి. ఆ సుసంధి యొక్క కుమారుడు ధ్రువసంధి, ప్రసేనజిత్ అని 2 కుమారులు. మళ్ళీ ఆ ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు. భరతుని యొక్క కుమారుడు అసితుడు. అసితుని యొక్క కుమారుడు సగరుడు. సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు. అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు భగీరథుడు. భగీరథుని కుమారుడు దిలీపుడు. ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. భగీరథుని యొక్క కుమారుడు కాకుత్సువు. ఆ కకుత్సువు యొక్క కుమారుడు రఘువు. రఘువు యొక్క కుమారుడు ప్రవర్ధనుడు. ఆ ప్రవర్ధను యొక్క కుమారుడు శంఖనుడు. శంఖనుని యొక్క కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని యొక్క కుమారుడు అగ్నితేజుడు. అగ్నితేజుని యొక్క కుమారుడు మరువు. మరువు యొక్క కుమారుడు అగ్నితేజుడు శీఘ్రగుడు. ఆ శీఘ్రగుని యొక్క కుమారుడు మహానుభావుడైనటువంటి పశ్రుషుకుడు. ఆ పశ్రుషుకుని యొక్క కుమారుడు అంబరీషుడు. అంబరీషుని యొక్క కుమారుడు మహానుభావుడైన నహుషుడు. నహుషుని యొక్క కుమారుడు యయాతి. యయాతి యొక్క కుమారుడు నాభాగుడు. నాభాగుని యొక్క కుమారుడు అజుడు. అజుని యొక్క కుమారుడు దశరథుడు. ఆ దశరథుని కుమారులే రామలక్ష్మణ. వీళ్ళిద్దరికే విశ్వామిత్రుడు ఇక్కడికి యజ్ఞం చూడడం కోసం తీసుకొచ్చాడు. అందులో రామచంద్రమూర్తికే మీ అమ్మాయిని సీతమ్మనివ్వాలని నిర్ణయం చేస్తున్నాం. ఉభయ వంశాలు సరిపోతాయి, మా వైపు నుంచి ఇది చరిత్ర అన్నాడు. శతానందుడు జనక మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం ప్రారంభించాడు. మిమి
ఆ మిని యొక్క కుమారుడు, ఆ నిమి యొక్క కుమారుడు ఆ మిథిలా నగరాన్నంతటినీ నిర్మాణం చేసినటువంటి మిథి అనబడేటటువంటి చక్రవర్తి. ఆ మిథి యొక్క కుమారుడు ఈ ఉపరివసువు. ఆ వసువు యొక్క కుమారుడు సుకేతువు. సుకేతుని యొక్క కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుని యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు. అలా వంశాన్ని తీసుకొచ్చి ఆఖరికి మహానుభావుడైనటువంటి ఆ మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనకుడు, ఆ జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు, ఆ జనకుడు కుశధ్వజుడు, జనకుని యొక్క కుమార్తె సీత, ఆయన యొక్క వేరొక కుమార్తె మాండవి, ఆ లక్ష్మణుని యొక్క ఇల్లాలు. అలాగే అవతల పక్కన ఆయన యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమారులు మాండవి, శృతకీర్తి అని నిర్ణయం చేస్తే అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ప్రతిపాదన చేశారు. జనక మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి ఈ జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరినీ కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులకిచ్చి వివాహం చేద్దామని. అక్కడికి నిశ్చయమైనటువంటి వివాహం కేవలం రామలక్ష్మణులదే. అప్పుడు విశ్వామిత్రుడు జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో అన్నాడు. మహానుభావ, నీకు తమ్ముడు కుశధ్వజుడున్నాడు, సాంకాస్యం అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు. పరమ సంతోషంతో జనక మహారాజు గారు కబురు చేశాడు. కబురు చేస్తే ఆ కుశధ్వజుడు కూడా గబగబా బయలుదేరి వచ్చాడు. అది అన్నదమ్ముల ప్రేమ అంటే. ఆ కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలున్నారు, మాండవి, శృతకీర్తి. మాండవి, శృతకీర్తుల్ని భరత శత్రుఘ్నులకిద్దాం. జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైన సీత, ఊర్మిళ వాళ్ళిద్దరినీ రామలక్ష్మణులకిద్దాం. కాబట్టి నీ తమ్ముడి కుమార్తెల్ని కూడా దశరథ మహారాజు గారి యొక్క మిగిలిన ఇద్దరు కుమారులకు ఇవ్వవలసింది అని అపేక్షించాడు. తప్పకుండా ఇచ్చి అలాగే వివాహం చేద్దామన్నారు. ఎప్పుడు వివాహం చేయాలి? ఉండవలసినటువంటి మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా విశ్వామిత్రుడు శతానందుడు ఇంతమంది మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ చూసి ముహూర్త నిర్ణయం చేశారు. సంతానకారకమైనటువంటి ఉత్తరా నక్షత్రం ప్రకాశిస్తుండగా ఈ సీతారామ కళ్యాణం జరగాలి అని నిర్ణయం చేశారు. రానే వచ్చింది. అబ్బో మహర్షి ఆ మంగళ ద్రవ్యాల్ని వర్ణిస్తారు. ఆ పేలాలు, ఆ యజ్ఞకుండం, అక్కడ ఉన్నటువంటి అక్షతలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, దర్భలు, ఇవి కనపడితే చాలు ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పదార్థములతో అగ్నిగుండంలో హోమం చేస్తున్నాడు వశిష్ఠుడు. సరే, ఆ ముహూర్త సమయం ఆసన్నమైంది. సీతమ్మ తల్లిని, ఊర్మిళని తీసుకుని జనక మహారాజు గారు వచ్చాడు. మాండవిని, శృతకీర్తిని చూసుకుని కుశధ్వజుడు వచ్చాడు. ఆ జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చెయ్యి పట్టుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఆ రోజులలో త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం, అత్తగారులు పెళ్లికి వచ్చేవారు కాదు. అందుకే దశరథ మహారాజు గారి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ వివాహ ఘట్టానికి రాలేదు. ఒక్క దశరథ మహారాజు గారే ఉండడానికి కారణం అది. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అంటాడు. అది సీతారామ కళ్యాణానికి ఉన్న గొప్పతనం. ఆ మాట ఎవరు చెప్తున్నాడో, ఆ శ్లోకం ఎవడు చెప్తున్నాడో వాడే సీతమ్మని కన్యాదానం చేస్తున్నాడు. మీరు చూడండి, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, నా కూతురు, సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణి అవుతోంది. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఓ రామ, నీ చేతిని దాపి అరచేతితో బాగా రాసి పట్టుకుని ఆ పాణిగ్రహణం చేయి. వాళ్ళకి ఇక్ష్వాకు వంశంలో ఆ యుగంలో ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం, ఒక్కొక్కరికి మంగళసూత్రం, ఒక్కొక్కరికి పాణిగ్రహణం, ఒక్కొక్కరికి జీలకర్ర బెల్లం, ఒక్కొక్కరికి కళ్ళల్లోకి చూడడం. కాబట్టి ఆ రోజుల్లో ఒకరి పాణి ఒకరు పట్టుకోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం. కాబట్టి ఇయం సీత మమ సుత. మీరు చూడండి, ఆ శ్లోకం ఎవరు చెప్తారో వాళ్ళకి అన్వయం అవుతుంది. కళ్యాణం జరుగుతోందనుకోండి, సీతారామ కళ్యాణం, ఇక జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. ఆ సమయంలో సభంత ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అంటోందనుకోండి,
వారు పీటల మీద కూర్చోకపోయినా వారే సీతారామ కళ్యాణం చేసినట్టు. అందుకే ఇప్పటికీ ఒక సదాచారం ఉంది. చాలా చోట్ల ఈ శ్లోకం చెప్పిస్తారు సీతారామ కళ్యాణం, అందరితో చెప్పిస్తారు ఒకసారి. అప్పుడు మహానుభావుడైనటువంటి జనక మహారాజు గారు చెప్పాడు, ఈమె సీత నా కూతురు, సహధర్మచరీతవా, నీకెందిస్తున్నానో తెలుసా, ఎందుకు ఇస్తున్నానో తెలుసా, ధర్మమునందు నిన్ను అనువర్తిస్తుంది, ధర్మపత్నిగా ఇస్తున్నాను రామా, కాబట్టి ఈమెని స్వీకరించు. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా, ఆమె చేతిని నీ చేతితో, ఇద్దరు చేతులు కలిపి ఒకరి చేతులు ఒకరు చెయ్యి పట్టుకోండి. పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయావానుగత సదా, ఆమె మహాపతివ్రత. రామాయణంలో జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పిన శ్లోకం ఏదుందో అది సనాతన ధర్మంలో కన్యాదానానికి ఆయువు పొట్ట శ్లోకం. అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు మహర్షి. దాంపత్యానికి ఉన్న గొప్పతనాన్నంతటినీ మహర్షి ఆ శ్లోకంలో పెట్టారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా, ఆమె నిన్ను నీడలా అనువర్తిస్తుంది రామా, స్వీకరించు. చక్కగా పాణిగ్రహణం చేశాడు. సీతమ్మ తల్లి యొక్క చేతిని తన చేతితో స్వీకరించాడు. పాణిగ్రహణమైంది. రామచంద్ర ప్రభువు శ్రీరామచంద్ర ప్రభు అయ్యాడు. ఆ తరువాత మహానుభావుడు ఆ ఊర్మిళాదేవిని పిలిచి, లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాదుజ్జతామయ, ఓ లక్ష్మణ రా, వచ్చి గబగబా వేళ మించిపోకూడదు, సుముహూర్తం దాటిపోకూడదు, స్వీకరించి ఊర్మిళని అన్నాడు. ఆ ఊర్మిళని లక్ష్మణస్వామి పాణిగ్రహణం చేశారు. అలాగే మాండవిని భరతుడు పాణిగ్రహణం చేశాడు. అలాగే శత్రుఘ్నుణ్ణి పిలిచి, ఓ శత్రుఘ్న, ఇదిగో శృతకీర్తి యొక్క పాణిని గ్రహించన్నాడు. శృతకీర్తి యొక్క పాణిని మహాత్ముడైనటువంటి శత్రుఘ్నుడు గ్రహించాడు. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. సీతారామ కళ్యాణ ఘట్టం అక్కడితో పూర్తయింది.